ఆశీష్ బ్రో ఆగే దేకో అంత దగ్గరికి ఎందుకు పోతున్నా అంకుల్ అర్థమవుతలేదు. ఆడ బ్రేక్ వేసినట్టే దాన్ని గుద్దుకుంటాడు వెళ్ళి. ఎందుకు ఉట్టిగా ఆన్ అవుతుంది తెచ్చా అన్నీ పెట్టా. ట్రిప్ 0 చేసేసిన. వస్తుండు హీరో. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ప్యానర్స్ లగేజ్ అట్టుంటే ఆపి మళ్ళీ సెట్ చేసుకున్నాం సార్. గోవా ఇడికెళ్ళి 650 కిలోమీటర్స్ ఉంది అప్రాక్సిమేట్లీ. ఫస్ట్ స్టాప్ సోలాపూర్ అని పెట్టుకున్నాం. 4కి స్టార్ట్ అవుదాం అనుకున్న రైడ్ 6కి స్టార్ట్ అయింది యాజ్ యూజువల్. బట్ సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలి, అదే మెయిన్ మోటో ఇవ్వాలా. కొంచెం దూరం వెళ్ళి సన్లైట్ వచ్చాక మాట్లాడదాం. ఇప్పుడైతే చీకట్లో మీకు ఏమో కనపడదు మావా. అసలు హైదరాబాద్ టు గోవా అనేది నా డ్రీమ్ రైడ్ మావా. చాలా మందికి చిన్న రైడ్ అనిపించచ్చు, కానీ అలాంటి వాడికి ఇది నా ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదు. కానీ జాగ్రత్తగా వెళ్ళాలని ఒక చిన్న టెన్షన్ తప్పించి క్రేజీ ఫీలింగ్ ఉన్నది. అసలు ఈ మ్యాప్ మాత్రం ఘోరంగా హెల్ప్ఫుల్ ఉంది మామ. అసలు ఫోన్ ఛార్జింగ్ పెట్టాలి, లేకపోతే ఇంకో ఛార్జర్ దీన్ని కనెక్ట్ చేయాలి, హీటింగ్ ఇష్యూ, తొక్క తోలు అసలు ఏం లేవు. బండి స్టార్ట్ చేసినాం అంటే స్టార్ట్ అవుతుంది. ఎక్కువ బ్యాటరీ గుంజదు, అంటే ఇంజన్ స్టార్ట్ చేసి వెళ్తే బ్యాటరీ కూడా ఎక్కువ గుంజదు. ఐఫోన్ పెడితేనేమో కొంచెం దూరం వెళ్ళంగానే ఓవర్ హీట్ అయింది, బంద్ చేయి అని సాగొడుతుంది అనమాట. అండ్ వెదర్ కూడా ప్లెజెంట్గా ఉంది ప్రస్తుతం అయితే. సోలాపూర్కి భయ్యా సరే చూడరా సైడ్కి స్ట్రైట్ పోతున్నా. ఆయన సోలాపూర్కి 281 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. దారిలో ఏడైనా ఆగి జర టీ కాఫీ తాగేసి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. 6 అవర్స్ చూపిస్తుంది. సో నేను అందరిలాగా గూగుల్ టైం బీట్ చేయాలి, 10 గంటల్లో 1000 కిలోమీటర్లు నడపాలి, ఇట్లాంటివి నేను పెట్టుకోవట్లేదు అనమాట. సేఫ్గా వెళ్ళాలని. స్పీడ్ బ్రేకర్లు స్లో చేయడానికి పెట్టారా, బండి ఖరాబ్ కానికి పెట్టారా అర్థం కాదు. ఎర్లీ మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేస్తే కిక్ వేరు. అంటే ఎండ్ వచ్చి ట్రాఫిక్ టైం అయ్యే లోపల మనం సిటీ దాటేద్దాం అనుకోండి, బాబా ఫీలింగే వేరు. ఇప్పుడు రోడ్ కొంచెం ఫ్రీ అయింది, కానీ మాట్లాడుతుంటే వైజర్ అంతా ఫాగ్ అవుతుంది, ఏం కనబడతలేదు. సన్లైట్ వచ్చిందంటే ఇక మనం మాగేదే లేదు, తగ్గేదే లేదు. అన్ని డర్ట్ బైక్లే వాడాలి. అడ్వెంచర్ బండి పైననే ఈ గుంటలు ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే ఫుల్ ఫేట్ బైక్స్లో ఏందో పరిస్థితి నాకు అర్థం కాదు. పగిలిపోద్ది అనుకుంటా లోపల అంతా. ఒకటి కట్టు కొడతాడు చూడండి, ఇప్పటికెళ్ళి కట్లు కొడతా పోతున్నాడు. హెల్మెట్ లేదు, హెడ్ ఫోన్స్ పెట్టుకొని. ఎందుకు పుష్పాలు అల్లు అర్జున్ అనుకుంటూనే ఎందుకు వాడు అన్నీ వేసుకుంటానే, రైడింగ్ గేర్ హెల్మెట్ అన్నీ వేసుకుంటేనే భయం అవుతుంది. వీళ్ళ మరి ట్రాఫిక్ అయితే అసలు మామూలుగా లేదు. పొద్దునే ఇంత ట్రాఫిక్ అంటే 8-9కి బయలుదేరుంటే అయిపోయేది. గోవా అంతా ఇడనే అయిపోయేది మాకు. యాక్చువల్లీ చాలా మంది బైకర్స్ కనబడుతున్నారు అనుకున్నా, కానీ ఎవరు ఒక్కరు కూడా కనపడలేదు ఇప్పటిదాకా. గోవా వెళ్ళేది ఎందుకంటే December 6th 7th IBW అవుతుందని. అంటే ఎవ్రీ ఇయర్ అవుతుంది. సో ఇయర్ చాలా బైక్స్ లాంచ్ అయ్యాయి కాబట్టి, లాంచ్ అవ్వబోతున్నాయి కాబట్టి ఈసారి IBW చాలా క్రేజీ అవుతుంది అనుకుంటున్నా. నేను ఇప్పటిదాకా అయితే ఎప్పుడు IBW వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నా కాబట్టి నాకైతే ఎలా ఉంది మామ. రోడ్డు అంత మంచు, స్ట్రైట్ హైవే, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా అట్లుంటే అసలు ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. అప్పటి నుంచి ఇలాంటి రోడ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఫైనలీ వచ్చింది. ఇప్పుడు 254 కిలోమీటర్స్ ఉంది సోలాపూర్కి, 253 అయింది. టైం 6:42. క్రేజీ. సోలాపూర్ 236. మజా వస్తుందా అంటున్నా, క్రేజీ ఉంది. ఎక్కువ విషయం ఏంటంటే ప్యానియర్స్ నార్మల్గా అందాజా ప్రకారం ఎంత ఉంటాయి, 39, 49, 50,000, 60,000 ఉంటాయి కదా. నేను నార్మల్ చైనీస్ కొన్నా. నేను కోటిలో వెళ్ళి ట్రై చేస్తాను అనమాట. సో నాకు బెస్ట్ ప్రైస్కి వచ్చింది. సో జస్ట్ దాన్ని టెస్ట్ చేస్తున్నా ప్రస్తుతం అయితే. అది వేసుకొని గోవాకి వచ్చేస్తున్నా. సో మన రైడ్ కంప్లీట్ అయిన తర్వాత దాని పర్ఫార్మెన్స్ గురించి మంచి రివ్యూ ఇస్తా. ఫస్ట్ టోల్ ప్లాజా ఆఫ్టర్ అరౌండ్ 70 కిలోమీటర్స్. అలా చూడండి ఎట్లుంది, అబ్బాబాబాబాయ్. పక్కా ఇక్కడ ఆపి ఫోటో అయితే తీయాలి. నా బైకర్స్కి అయితే అవసరం లేదు టోల్ కట్టడు. సో ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంట్లో నుంచి పోతే ప్యానర్స్ ఉన్నాయి కాబట్టి సరే జాగ్రత్తగా వెళ్ళాలి. లింగంపల్లియా, ఈడ లింగంపల్లి ఏంది మామ. ఆశీష్ బ్రో ఆగే దేకో, సడన్గా ఏంది ట్విస్ట్. ఓ మామూలుగా లేదుగా, బండేడ పెట్టాలి. దిస్ ఇస్ ది బైక్ సెటప్. ఓ షట్, ఇది లాక్ చేయలేదు. అది మ్యాటర్, ఏదో సౌండ్ వస్తుందని అనుకున్నా. స్మైలానా అదేనా? నిజంగా మంచిగా ఉన్నా చాయ్ మీది. మీరు ఏమని చెప్తే ఇలా రికార్డ్ అవుతుంది, అదే చూస్తారు.
నార్మల్గా హైదరాబాద్ నుంచి సోలాపూర్ వెళ్ళే రూట్లో భయ్యా చాయ్ ఉంటుంది. చాయ్ స్టాల్ పేరు ఏందన్నా? 180 పాయింట్. ఎవరైనా వస్తే చెప్పండి మీరే. బాంబే రూట్, సోలాపూర్ రూట్. థ్యాంక్స్ అన్న, నిజంగా చాయ్ బాగుంది. హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ టైం పాస్ చేసినాం ఇక్కడ. బ్యాక్ టు సోలాపూర్. ఈ ఫాగ్ ల్యాంప్ లూజ్ అయిపోయింది వైబ్రేషన్స్కి. ఏదైనా మెకానిక్ ఉంటే జర టైట్ చేయించుకోవాలి, లేకపోతే ఆ సౌండ్ ఇరిటేటింగ్ ఉన్నది బాగా. ఈ అంకుల్ అయితే ముందుగా పని దిక్కులు చూస్తున్నాడు అప్పటికెళ్ళి. ఇంత దగ్గరికి ఎందుకు పోతున్నా అంకుల్ అర్థమవుతలేదు. ఆడ బ్రేక్ వేసినట్టే దాన్ని గుద్దుకుంటాడు వెళ్ళి. దాని వెనకనే పోతా అంటున్నా ఆయన. నేను అప్పటి నుంచి వెనకాల మానిటర్ చేస్తూనే ఉన్నా. ఏమైనా కార్ కానీ బైక్ కానీ స్పీడ్గా వస్తే నేను మెల్లగా లెఫ్ట్ వెళ్ళిపోతున్నా. ఎందుకంటే మనకి రేసింగ్ అవసరం లేదు, ఖాళీ ఉంది, ఏం రాదు అంటే తప్పించి నేను స్పీడ్కి వెళ్ళట్లే. అది కూడా బేసిక్ స్పీడ్లో వెళ్తున్నా మామ. సో సక్సెస్ఫుల్గా సెకండ్ టోల్ గేట్ ఎంటర్ అయ్యాం. ఆ రమ్లర్స్కి అన్ని స్క్రూలు లూజ్ అయిపోయినట్టున్నాయి, బండికి అన్నీ వైబ్రేట్ అవుతున్నాయి బాగా. సో మన మెయిన్ రూట్ ఏంటంటే సోలాపూర్ నుంచి బెల్గావి నుంచి అరమూల్ ఘాట్ మీద గోవా వెళ్దామని ప్లాన్ అనమాట. ఓ వావ్, లుక్ ఎట్ దట్ స్ట్రెచ్. ఈ బండి కూడా ప్యానర్స్ ఉన్నాయి. మీకు ఇట్లాంటి ప్యానర్స్ కావాలంటే మాత్రం చీప్గా దొరికేస్తాయి, చాలా 1000-2000 దొరికేస్తాయి కావచ్చు. అది మంచిగా అది కొనేసుకొని దానికి ప్రాపర్ స్టిక్కరింగ్ చేస్తే సెట్. రోడ్ ఆఫ్ రోడ్ అరే, ఇప్పుడు దాకా బ్యూటిఫుల్ ఉండే రోడ్స్ అన్ని, ఇప్పుడు అంతా అన్ఈవన్గా ఉన్నాయి. వీళ్ళు బండి మీదకి వచ్చేస్తారు బండి నడుపుకుంటా. రే తాత ఏంది బ్రో వీళ్ళు? రే వెళ్ళవరారా. వీడైతే డాగ్స్ కూడా అవే యాటిట్యూడ్తో ఉన్నాయి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనుషులు ఎట్లా పడితే అట్లా వచ్చేస్తారు. బీ వెరీ 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 కేర్ఫుల్. 1 or 2 kilometers ఫర్ సోలాపూర్ వెళ్ళినాక ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకుందాం అనుకుంటాం మామ. బ్రేక్ తీసుకొని జర స్ట్రెచ్చింగ్ చేసుకొని అక్కడి నుంచి నాకు తెలిసి బెల్గావి ఒక 200 or 250 kilometers ఉంది. దిగో విండ్ మిల్. గ్రీన్ కలర్ నేచర్ నుంచి ఏదో ఎడార్లోకి వచ్చినట్టు ఉంది అసలు. ఇప్పుడు కొంచెం వేడికి కూడా ఉంది, కానీ ఇన్ కేస్ మీరు నా వీడియో చూస్తుంటే మాత్రం రిలాక్స్ అవ్వండి మామ. మంచిగా ఫోన్ పట్టుకొని నేను తీసుకెళ్తా, కానీ ఒక టెన్షన్ ఖాళీ. పెట్రోల్ అయిపోయింది, జరుకులు ఇస్తుందయ్యా బండి. క్లోజ్ ఉంది భయ్యా, దరిద్రం డిస్కో డాన్స్ ఆడా. ఇప్పుడు క్యాష్ అంటే బుక్ అవుతాం. रोड पूरा ऐसे ही है क्या? सर अभी देखो यहाँ से 20-30 किलोमीटर खराब है, बाकी से आगे से अच्छा है. थोड़ा हल्लू से मारो, इधर रॉड रहता भैया, थोड़ा हल्लू से देख के मारो. ये पैक वस्तले అది. सर सब्सक्राइब किए. थैंक यू भैया. 2.12K दुबई वाला मेरे क्या जाओ சின்ன பூக்கள் பார்க்கையில் தேகம் பார்த்த ஞாபகம், வெள்ளி ஓடை பேசினால் சொன்ன வார்த்தை ஞாபகம், மேகம் 2 சேர்கையில் மோகம் கொண்ட ஞாபகம், வாயில்லாமல் போனான் வார்த்தை இல்லை பெண்ணே, நீ இல்லாமல் போனான் வாழ்க்கை இல்லை கண்ணே, முள்ளோடுதான் முத்தங்களா சொல் சொல். காதல் ரோஜா எங்கே நீ எங்கே, கண்ணீர் வழியுதடி கண்ணீர். डायरेक्ट गोवा और यू आर स्टेइंग No, I'm traveling from Pune to Hyderabad. 150. That's actually the bus. I don't. It's too. ఆహా చిల్ అవుతారు భయ్యా. ఏంది ఇక్కడ డ్రోన్ ఎగరేస్తే మెంటల్ ఉంటుంది అసలు కదా, కానీ వీ హ్యావ్ టు లీవ్. రిటర్న్ వచ్చేటప్పుడు ఎగరేద్దాం. ఓ బండి ఒక 30 to 40 kilometers స్ట్రెచ్ తర్వాత రోడ్ దొరికింది మళ్ళీ నాకు. ఇది ఎంత దూరం కూడా తెలీదు. ఓయో ఇక్కడ రోడ్స్ కొంచెం ఒక్కొక్క దగ్గర బాగున్నాయి, కానీ స్పీడ్ బ్రేకర్లు సడన్గా అంటే హైవే పైన పెట్టిండు. నాకు అది రీజన్ సీరియస్ అర్థం కావట్లేదు. చూడండి అసలు కనీసం కలర్ లేదు, తెలియని కూడా తెలియట్లేదు స్పీడ్ బ్రేకర్ ఉన్నట్టు. 25 kilometers టు గో. మా ఎప్పుడు జర రోడ్లో రోడ్లు బాగున్నాయి అని అంటున్నా లేదో, ఏదో ఒకటి వస్తుంది అర్థం. కానీ భలే ప్లెజెంట్ ఉంది భయ్యా అసలు ఇక్కడ రైడ్ చేస్తుంటే. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ హైవే.
ఎగురుతుంది భయ్యా. 400 किलोमीटर है गोवा. बेलगाव कितना? 300 रहेगा. आशीष ब्रो చేసాం. బెల్గావ్ ఇక్కడ నుంచి 300 అర్థమైందా? నేను సోలాపూర్ అయితే వచ్చేసాం. కానీ ఎండ వాచిపోతుందిరా బాబు ఇక్కడ. అరే తినేస్తావా ఏంటి ఎలా చూస్తున్నావు? ఎందుకో నాకు ఈ ఊర్లో నచ్చట్లేదు. కంఫర్ట్ జోన్ రావట్లేదు నాకు, ఒక కంఫర్ట్ ఫీలింగ్ రావట్లేదు నాకు ఇక్కడ. లైక్ బెంగళూరులో, బాంబేలో అండ్ మన హైదరాబాద్లో వచ్చిన ఫీలింగ్, హోమ్లీ ఫీలింగ్ ఇక్కడ రావట్లేదు. ఎక్కువ రోజులు అయితే ఇక్కడ ఉండలేను, అది పక్క. వాడు ఎందుకు వచ్చిండు, ఎందుకు పోతుండు రోడ్ మధ్యలోకి? వింత వింతగా చేస్తున్నారు పోయా ఇక్కడ జనాలంతా. మహేష్ నంబూరియే వయా విజయపుర రోడ్లో బెల్గావ్ అయితే వెళ్ళిపోతున్నాం మామ. ఫుల్ పోలీసు వాళ్ళు ఉన్నారు. సిగ్నల్ లేదండి భయ్య అక్కడ. అన్నాపుతున్నా అనుకున్నా. ఈ ప్లేస్ అంతా నాకు మన ట్యాంక్ బండ్ వైబ్సే వస్తున్నాయి. సేమ్ అలానే ఆ స్మెల్, రోడ్లు అన్నీ అలానే ఉన్నాయి. ట్యాంక్ బండ్, లో ట్యాంక్ బండ్ లాగా. బాబా బాబా ఏంది ఇది? ఆశీష్ చూడు, ఆశీష్ చాలా బాగుంది. మనం తొందరగా వెళ్ళిపోకపోతే మళ్ళీ తడిచిపోతాం. ఓహో బాబా బాబా ఆశీష్ అసలు చూడు. ఓ షిట్, అసలు ఏం లొకేషన్ రా ఇది. క్రేజీ అంటే క్రేజీ ఉంది. హెచ్పీలో ఎందుకో కేటీఎం వాళ్ళు ఎప్పుడో రిఫర్ చేయరు బ్రో హెచ్పీ పెట్రోల్ ఫుల్ ట్యాంక్. ఏం రూట్ రా బాబు, ఇంకా లైట్ లేవు, ఇంకో పక్క ఈ లారీ వాళ్ళ మీదకి వచ్చేస్తాం. ఓ ఇది అమ్మాడ లారీ ఉంది, నాకు ఇప్పుడు దాకా కనపడలే. ఓ షేట్, హజార్డ్ లైట్స్ ఆన్ చేసిన ఎంతకైనా మంచిది. మరి మనం కూడా కనపడకపోతే ప్రాబ్లం కదా వెనకాల. ఇట్లా రూట్ ఇంకా ఎంతసేపు ఉంటుందో కూడా తెలియట్లేదు. ఇది స్ప్రెడ్ బాగుంది కానీ త్రో లేదు. ఇలా త్రో అంటే స్ట్రైట్ ఉన్న వెహికల్కి కొడుతుంది అనమాట లైట్. ఇప్పుడు ఇది కనపడలేదు కదా, త్రో లైట్లో త్రో ఉంటే అది కనపడుతుంది. ఇలా స్ప్రెడ్ అయ్యి ఉంది, త్రో అస్సలు లేదు. दस्तरखान में बैठते, दस्तरखान में बैठते इधर इधर। आप बोलो क्या बोल रहा है?